మానిటరింగ్ అని, కంట్రోలింగ్ అని ఒక 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. మానిటర్ చేయటం అంటే ఏంటంటే మనం ఒక పనిని ఇదిగో ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ అనుకుంటూ ఒక 4-5 స్టెప్స్ల ప్రకారంగా ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఒప్పుకున్నాము, అలా చేస్తే బాగుంటుంది, అది అందరూ అలా చేస్తున్నారు, అలా చేస్తే ఎఫిషియెంట్ అని మనం అనుకున్న తర్వాత దాన్ని మనం మన ఆర్గనైజేషన్లో లేదా మన పనిచేసే చోట దాన్ని మనం ఒక ప్రొసీజర్గా ఒప్పుకున్నాం. ఈ ప్రొసీజర్లో ఫస్ట్ ఏం జరగాలో అది జరగాలి, తర్వాత ఏం జరగాలో అది జరగాలి, తర్వాత ఏం జరగాలో అది జరగాలి. దాన్ని బట్టి మనకి రిజల్ట్స్ వస్తాయి, మనం అనుకున్నటువంటి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది. ఇది జరుగుతున్నదా లేదా అన్నది ఎవరో ఒకళ్ళు మరి మానిటర్ చేయాలి కదా. మానిటర్ చేయటం అంటే ఏంటి? గమనించటం, గమనిస్తూ రికార్డ్ చేయటం. కొన్నిసార్లు గమనిస్తే సరిపోద్ది, కొన్నిసార్లు ఇంకొద్దిగా ఇంట్రికేటు, మోర్ సైంటిఫిక్, మోర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ పారామీటర్స్ని మనం రాసుకుంటాం కూడా. సో ఇదంతా కూడా మానిటరింగ్ జరుగుతూ ఉంది. మనం ఏం పని చేస్తున్నామో, ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఇదంతా మనం అనుకున్న విధానంగా జరుగుతుందో లేదో అన్నది మానిటర్ చేస్తున్నాము అంటారు. ఈ మానిటర్ చేయటం వల్ల మనకి కలిగే ఉపయోగం ఏంటి? ఒకవేళ మనం అనుకున్న విధంగా కనుక ఏదన్నా స్టెప్ జరగట్లేదు అనుకోండి, ఆ స్టెప్ను మనం కంట్రోల్ చేసుకోగలంగా, కరెక్ట్ చేసుకోగలంగా, తిప్పి మళ్ళీ దాన్ని మనం ఒరిజినల్గా ఏమనుకున్నామో, ఎలా చేస్తే బాగుంటుందో దానికి మనం తీసుకురావాలి కదా. అంటే ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు, ఒక సర్వీసు ప్రొవైడర్ సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు, దేని తర్వాత ఏం జరగాలో మనకంటూ ఒక ప్రాసెస్ ఉన్నప్పుడు, ఒక ప్రొసీజర్ ఉన్నప్పుడు, ఆ ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతుందా లేదా గమనించుకోవాలి. ఆ ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతుంటేనే మనం అనుకున్నటువంటి ఫైనల్ రిజల్ట్ వస్తుందని, అవుట్కమ్ వస్తుందని మనకు తెలుసు. కాబట్టి అది జరుగుతున్నంత వరకు వీఆర్ హ్యాపీ. ఎక్కడైనా ఏదైనా స్టెప్లో మనం అనుకున్నట్టుగా జరగకుండా డిఫరెంట్గా జరుగుతుంది అనుకోండి, అది మనం గమనించాం కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేసి మనం ఒరిజినల్గా ఏమనుకున్నామో, మన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏముందో దాని ప్రకారంగా అది జరిగేలాగా చూస్తాం అన్నమాట. సో మానిటర్ చేయాలి, కంట్రోల్ చేయాలి. దానికంటూ మన దగ్గర సూపర్వైజర్స్ అనో, టీమ్ లీడర్స్ అనో ఎవరో ఉంటారు. సందర్భాన్ని బట్టి, ఆ వ్యవస్థను బట్టి, ఆ సంస్థను బట్టి పదాలు వేరువేరుగా ఉండొచ్చు. కానీ వాళ్ళు చేసే కాన్సెప్చువల్లీ వాళ్ళు చేసే పనిని ఎందుకు మానిటర్ చేస్తున్నారంటే ప్రాసెస్లో ఉన్నటువంటి డీవియేషన్స్ని మానిటర్ చేస్తూ కంట్రోల్ చేస్తారు.